నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నిరుపేదల కోసమే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సేవలు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యము. గోలి ప్రభాకర్. బాసరలో భక్తునికి తిప్పలు. రూమ్ బుక్ చేసుకున్న తర్వాత లేదన్నారు. ఆవేదన చెందిన శ్రీకాకుళం భక్తుడు. మూసీని ప్రక్షాళన చేయాలి. బీజేపీని ఓడించడం మా రాజకీయ కర్తవ్యం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పొల్కంపల్లి గ్రామంలో కంటి వెలుగు కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీపీ భీమమల్లాల్ యాదవ్, డాక్టర్ మానసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, శివకుమార్, గ్రామ సెక్రటరీ కిషన్, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు అంకు సురేందర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ పథకము తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు అవుతుందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు గోలి ప్రభాకర్ అన్నారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందుతుందని తెలియజేశారు. వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా కోసం, వాళ్లకు రక్షణగా కల్పించడం కోసం ప్రతి ఒక్క రోగికి కూడా సుమారు 1600 జబ్బులకు ఉపయోగపడే విధంగా ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని 2014 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంది. దీని ద్వారా చేస్తాం, అది అవసరం లేదు అని మన ముఖ్యమంత్రి గారు ఆపడం జరిగింది. కానీ బీజేపీ అనే పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కూడా అందరికీ వర్తింపజేయాలి, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో పోరాటం చేసి ఒత్తిడి తేవడంతో ఈరోజు కేసీఆర్ దిగి వచ్చి ఈ 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా మనకు అమలు చేయడానికి ఒప్పుకున్నాడు. వసంత పంచమి వేడుకలకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతము భక్తులు అక్షరాభ్యాసము, దర్శన నిమిత్తము వస్తుంటారు. అయితే వసంత పంచమి వేడుకలకు సంబంధించి జనాన్ని దృష్టిలో ఉంచుకొని పలువురు భక్తులు ముందే రూమ్స్ బుక్ చేసుకొని ఏర్పాట్లు చేసుకున్నారు. బాసర నుండి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ భక్తుడు గత డిసెంబర్లో అమ్మవారి సన్నిధిలో గల రూమ్ను బుక్ చేసుకోగా తీరా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇప్పుడు బాసర వచ్చిన భక్తునికి మీకు రూమ్ లేదని సంబంధిత అధికారులు తెలపడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు గిరి అండి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. బాబుకి అన్నప్రసాద్ వచ్చి 2 నెలల ముందు రూమ్ బుక్ చేస్తే ఇప్పుడు అడుగుతుంటే రూమ్ ఖాళీ లేవు, ఎవరు చెప్పుకోండి, రూమ్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తున్నారు. ఆల్రెడీ మనీ పే చేశాను, నాకు ఈ బుకింగ్ కన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు అడుగుతుంటే ఇక్కడికి వచ్చినాక తెర వచ్చి అడిగితే ఈ క్యాన్సిల్ అయిపోయిందని మీరు ఎవరు చెప్పుకోండి అంటున్నారు. ఇది అంటే అడగవద్దండి. ఈ దేవస్థానం నమ్ముకోవడానికి మీ అంత దూరం నుంచి వచ్చి ప్రయోజనం ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓటర్ నమోదు చేయండి, ఓటర్ గుర్తింపు పొందండి అనే నినాదంతో జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బలమైన ప్రజా సమైక్యం కోసం ఎన్నికల అక్షరాస్యత పెంచాలని, నిష్పక్షపాతంగా ఓటును వినియోగించుకోవాలని విద్యార్థులతో కలిసి స్థానిక నాయకులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. About 1.43 crore first-time voters in the age group of 18 to 19, and about 2 crore senior citizens, that means 80 years and plus voters. Of that, over 3 lakhs are దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాలను
గౌరవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు కల్వకుర్తి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలము కలకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 215 మంది విద్యార్థులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సొంత ఖర్చులతో క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికం వల్ల విద్య ఆగిపోరాదు, పేదరిక నిర్మూలన జరగాలంటే చదువు ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని కోరారు. అలాగే ఎవరైనా తల్లిదండ్రులు లేని విద్యార్థులు ఉంటే తన దగ్గరకు తీసుకువచ్చినట్లయితే తన ట్రస్ట్ ద్వారా చదివిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ఫిఫ్త్ సిక్స్త్ కూడా తీయండి. ఇంకోరికి ఫిఫ్త్ వాళ్ళు రండి. ఫోర్త్ అమ్మ మీరు ఫోర్త్ చేయండి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చొరవతో నక్కపిట్టల తెగల వారికి ఎస్టీ కుల సర్టిఫికేట్ స్థానిక ఎంఆర్ఓ నడిమిట్ల సత్యనారాయణ జారీ చేశారు. వార్డు మెంబర్ జియా బంగారు, కాళ్ళ కిషోర్లు కుల ధృవీకరణ కొరకు ఎంతో కృషి చేశారని, కులం యొక్క సర్టిఫికేట్ లేకుంటే పిల్లల భవిష్యత్తుకు ఆటంకాలు కలుగుతున్నాయని తెలిపారు. సంచార జాతులైన నక్కల, పిట్టల జాతి మూలాలను అన్వేషిస్తూ వారిని ఎస్టీలుగా గుర్తించడంతో ఆనందం వ్యక్తం చేశారు. వీరి పిల్లల చదువు కొరకు బీసీలుగా పరిగణలోకి తీసుకొని పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేడు నక్క, పిట్టల వాళ్లను ఎస్టీలుగా గుర్తించడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వైస్ చైర్మన్ గారికి నందిని పేరెంట్స్ ఆరెల్లి రాధిక సురేష్ ఆరెళ్ల శాంత కోటి ఆరెళ్ల కోటి పనీంద్ర ఆరెళ్ల పనీంద్ర మొదటి విడతగా మనం పూర్తి వివరాలు సేకరించడం కోసం పిల్లలందరూ చదివేయండి. మీకు ఎక్కడ వెళ్ళి సర్టిఫికేట్ చూపిస్తే ఎస్సీ సర్టిఫికేట్ కనుక ఉద్యోగాలలో కానీ చదువులో కానీ అన్నింటిలో కూడా మనకు రిజర్వేషన్లు ఉన్నాయి కనుక ఆ ప్రకారంగా మీకు అన్ని జరిగితే కనుక మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి చాలా కష్టపడి ఇచ్చినందుకు ఎంఆర్ఓ గారికి, మీ ఇద్దరు కౌన్సిలర్లకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. పేదవాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఏ పేదవాడైనా కానీ మన ప్రభుత్వ లక్ష్యం అదే, మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం, కేసీఆర్ గారి లక్ష్యం కూడా అదే. పేదవాడు పెద్దవాడైనాడే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ అంటే బంగారు నీరు పోయావు. పేదవాళ్ళకి ఏ కష్టం లేకుండా పెద్దవాళ్ళు అయినాడే మన తెలంగాణ బంగారు తెలంగాణ అయితే చెప్పి అందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కనుక ఆ తెలంగాణను అందరూ కూడా అభివృద్ధి చేసుకుని మీ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో అన్నింటిలో కూడా స్థిరపడి మంచి మీరందరూ కూడా ఆర్థికంగా కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాం. వైస్ చైర్మన్ గారికి, ఎంఆర్ఓ గారికి, కౌన్సిలర్లకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, లబ్ధిదారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పత్రం అందజేయడానికి విచ్చేసిన మన కోరుట్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల మాన్య శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రానవేణి సుజాత సత్యనారాయణ గారికి, అలాగే వైస్ చైర్మన్ చంద్రశేఖర్ సార్కి, ఎంఆర్ఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి,
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూదల సుధాకర్ అన్న గారికి, అలాగే బుచ్చిరెడ్డి అన్న కౌన్సిలర్ గారికి, డాక్టర్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్ జయ గారికి, టిఆర్ఎస్ కార్యకర్తలకు, అలాగే ఈ వార్డు ప్రజలకు, అలాగే నా 6వ వార్డు ప్రజలకు మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కులం సర్టిఫికెట్ అనేది చాలా 40-50 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎవరిని గుర్తించలేరు, మీకు ఎవరు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వలేరు. కేవలం మన ఎమ్మెల్యే గారి చొరవతోని, మన ఎంఆర్ఓ గారి చొరవతో చాలా రిస్క్ తీసుకోండి. ఎమ్మెల్యే గారు చాలా, మీరు గతంలో కూడా మా బుడిగజంగం క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు 2018లో కూడా చాలా అంటే చాలా మస్తు ఇబ్బంది పడి సారు ఆర్డీఓ గారికి చెప్పి, కలెక్టర్ గారికి చెప్పి, అందరికి చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇప్పించిండు. ఇప్పుడు అలాగే మీ సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తుండు. నిజంగా మనం అందరం రుణపడి ఉన్నామంటే గౌరవ ఎమ్మెల్యే గారికి. మీరందరూ మీ నక్కపిట్టలు ట్రైబల్ మీకోసం తెలంగాణ స్టేట్ జీవో, ఆంధ్రప్రదేశ్ జీవో సారు నెట్లో తీసి దాన్ని సెర్చ్ చేసి మీ అందరి అన్ని జిల్లాల కుల సర్టిఫికెట్లు అంటే ఎస్టీ ట్రైబల్ ఆ కుల సర్టిఫికెట్లన్నీ స్వీకరించి సారు స్వయాన తన చిన్ననాటి నుంచి సార్ది లోకల్ ప్రాపర్ కాబట్టి మిమ్మల్ని గత 40-50 సంవత్సరాల నుంచి మీ ఊళ్ళను మీ పూర్వీకులను చూస్తుండే కాబట్టి సారు అప్పటి నుంచి మీ కష్టాలు మీ సాధక పదాలు తెలుసు. అందుకే సారు స్వయానంగా రిస్క్ తీసుకొని ఎవరేమన్నా నేను ఇక్కడ స్థానికుని వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలని ఆ సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన సూచనలతో ఈ సర్టిఫికెట్ ఇచ్చిండు. నిజంగా చెప్పాలంటే ఎంఆర్ఓ గారికి స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ చాలా రిస్క్ తీసుకున్నాడు. దాదాపు 15-20 రోజులు రాసుకునే తిరుగుతా ఉన్నాడు. ఇది కావాల్సిన సమాచారం ఏమేమి కావాలని చెప్తే కిషోర్ అంటే 2 పోయి మీ సేవలో కూర్చోవడం, సర్టిఫికెట్లు తెప్పియడం, ఆధారాలు సమర్పించడంలో వీళ్ళు బాగా హెల్ప్ చేసిండ్రు. వాస్తవంగా మా పని ఇంత 1 మంత్లోనే కంప్లీట్ కావడానికి వీళ్ళు కూడా చాలా కృషి చేసిండ్రు. సో సార్ అనుచరులే కాబట్టి సార్ మాటలు పట్టుకొని వాళ్ళు కూడా అంతగా కష్టపడ్డారు మీకు. సో ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారైనా కూడా వీళ్ళైనా కూడా మేమంతా కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలము నామపూరు బదనకల్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల మాక్ పోలింగ్ 11 మంది విద్యార్థులు నామినేషన్లు వేయగా 5 విద్యార్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల అధికారులుగా విద్యార్థులే నిలిచి పాఠశాల విద్యార్థులే ఐడి కార్డుతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీ చైర్మన్ కొత్తపల్లి నారాయణ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కావున ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ఓటరు ఓటు హక్కు నమోదు చేయించుకొని సరి అయిన పద్ధతిలో వినియోగించుకోవాలని సూచించారు. మాక్ పోలింగ్ ద్వారా విద్యార్థులకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. పాపం ఎదుడు అలా అలా పెట్టు తెచ్చి బాక్స్లే. ఓకే రైట్. వాయిస్ తీసుకుంటే వాయిస్ ఇచ్చేస్తారు అందరు లేదండి. మీ ఐడి కార్డు చూపెట్టండి.
రే తమ్ముడు ఇటు చూడు. ఏయ్ ఏ పాప ఇటు చూడు. ఏ అలా పెట్టు తెచ్చే బాక్స్లే. ఓకే రైట్. వాయిస్ తీసుకుంటే వాయిస్ ఇచ్చేస్తారు అందరు మీ ఐడి కార్డు చూపెట్టండి. ముఖ్యంగా గౌరవనీయులు ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ నారాయణ గారు, అదేవిధంగా వారి యొక్క సభ్యులు ఈ యొక్క మాక్ పోలింగ్ను ఎంకరేజ్ చేయడం, పాఠశాలలో నిర్వహించడానికి వారు పూర్తి స్థాయి సహకరించినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన నామాపురం స్కూల్లో విద్యార్థులే లీడర్లై, విద్యార్థులే పోలింగ్ ఆఫీసర్లై, విద్యార్థులే పోలీసులై, అన్నీ తానై అన్నింటిలో ముందుంటూ రేపు వాళ్ళు 18 సంవత్సరాలు నిండాక ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ రోజు నుంచేలే వారికి ఒక మంచి ఉద్దేశం కొద్దీ రేపు పొద్దున వాళ్ళు ఓటు వేయాలనే ఉద్దేశం కొద్దీ మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో 11 మంది విద్యార్థులు పోటీ చేయడం జరిగింది. అందులో నుంచి ఒక 6 విద్యార్థులను విత్డ్రా పెట్టించడము, అలాగే ఇంకో ఉన్న 5 విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరికి పోయి నాకు ఓటేయండి, నాకు గుర్తు ఇది అని చెప్పి ప్రతి ఒక్కరితోని ఈరోజు నడుస్తున్న రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ఓటేయడానికి చాలా కష్టపడి ఈరోజు ప్రతి ఒక్కరితోని ప్రతి ఒక్క విద్యార్థిని ఇంకో విద్యార్థి దగ్గరికి పోయి ఓటు అడిగి ఓటు వేయించుకుని వాళ్ళు అడిగే విధానంలో ఎంత స్వచ్ఛత ఉందంటే ఈరోజు మనం బయట చూస్తున్న రాజకీయాలకు ఇక్కడ జరుగుతున్న ఓటింగ్కు చాలా డిఫరెన్స్. ఎలాంటి ప్రభావాలకు లోన్ కాకుండా పిల్లలు కూడా ఒక మంచి నాయకుడిని, లీడర్ను, స్కూలుకు చాలామంది ఇండ్లు ఉన్న పిల్లలు కూడా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఇది చేపిస్తామని వాళ్ళు అన్నిటిని కూడా అదనకుండా ఒక లీడర్ను, మంచి లీడర్ను ఎన్నుకోనికి 140 నుంచి 160% పోలింగ్ శాతం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో మంచి లీడర్ ఎవరైనా సరే గెలిచే అభ్యర్థి మంచి చేస్తాడని స్కూల్కు మంచి చేసి విద్యార్థులందరితో ఐక్యంగా ఉండి ఎప్పటికీ ఇదే స్ఫూర్తిని తీసుకొని స్కూల్లో మంచి పేరు సంపాదించుకుంటారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చాలా అదృష్టం ఉండాలి. మాకు అందరం ఓటు వేస్తాము. మేము మాకు ఇష్టం ఉండాలని ఓటు వేసి ఎన్నుకొని చాలా ఆనందంగా ఉన్నాము. ఓటు వేసేందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము మాకు డిసిప్లిన్ తీసుకొని అక్కడికి వెళ్ళి మాకు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీనియర్ సిటిజన్స్, కాలేజీ స్టూడెంట్స్ కలిసి 13వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్ఓ నడిమిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, భావితరాలకు మంచి నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు. నెక్స్ట్ పుష్పకర్ సార్. లక్ష్మి గారు.
పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని వయసుగా భావించేటువంటి వ్యక్తులు వాళ్ళు సరైన వ్యక్తులను ఎంపిక చేసుకునేటువంటి సదుద్దేశంతో 18 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తులకి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ప్రారంభంలో ఇంకా 21 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు. ఎలక్షన్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాం. దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ ఓటు హక్కు మన రాజ్యాంగం ద్వారా కల్పించుకున్నాం. అట్లా ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సిస్టాన్ని కరెక్ట్గా నిర్వహించుకోవడం కోసం ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న డేట్ ఇందాక మన ఆచార్య గారు చెప్పారు, 1950 జనవరి 25. అదే జనవరి 25ని గత 13 సంవత్సరాల క్రింద ఓటర్స్ డేగా గుర్తిస్తూ అప్పటి నుంచి సెలబ్రేషన్స్ చేసుకోవడం స్టార్ట్ చేసినాం. ఇది 13వ జాతీయ ఓటర్ దినోత్సవం. ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం మనము అంటే, మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రతి వ్యక్తికి సమానంగా ఓటు హక్కు కల్పించబడ్డప్పటికీ చాలామంది దాన్ని ఉపయోగించుకునే విషయంలో బాధ్యత తెలుసుకోలేకుండా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా చాలామంది యూత్ 18 సంవత్సరాలు నిండినా కూడా ఓటర్ కింద నమోదు చేసుకోలేకపోతున్నారు నిర్లక్ష్యంతో. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటర్గా నమోదు కావడం ఎంతో ఇంపార్టెంట్. అదేవిధంగా నమోదైన ఓటరు ఆ ఓటు హక్కుని ఉపయోగించుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఆ ఉపయోగించుకునేది కూడా మన దేశానికి లేదా మన ప్రాంతానికి మంచి ఏ రకంగా మంచి జరుగుతుందని ఆలోచించి ఆ ఓటుని యూజ్ చేసుకోవాలి. అంతేగాని ఏదో ప్రలోభాలకు వాటికి లోబడి ఓటును మిస్యూజ్ చేసుకోవద్దు. ఓట్లు అనేది ఇప్పుడు ఒక బాబు అడిగిండు, బాబు నువ్వు మాట్లాడని. మరి పాతకాలం అయిపోయింది. ఇప్పుడు మీరే ఉండదు, మీరు ఏదంటే అది నడుతుంది. బంగారు బాటలు వేసుకోవాలి మీరే. ఇప్పుడు సమాజం ఏది నడుతుందో గది ఫాలో అవ్వండి. అదొకటి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు ఆడ మహిళలకు కానీ బాబులకు కానీ నేను చెప్పాల్సింది ఒకటి. అంటే ఉదాహరణ నా ఇంట్లో నేనే చెప్పగలుగుతున్నా మీకు. మా పిల్లలు కూడా ఇళ్ళనే చదువుకున్నారు, వింటారు, ఇళ్ళనే చదివిండ్రు. నేను ఒకటి ఏంటంటే చిన్నప్పుడు ఎక్కువ సినిమాలు చూసి అలవాటు ఉండదు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే రామగుండం అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్లో 35 లక్షల ప్రత్యేక నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ సింగరేణి సిఎస్ఆర్ నిధులతో ప్రభావిత ప్రాంతమైన మేడిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చందర్ తెలిపారు. రానున్న రోజుల్లో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నట్లు చందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కొబ్బరికాయ వచ్చేసి అన్నాక కొట్టవలసి కోరుతున్నాం. ఎమ్మెల్యే చెయ్యిలు పెట్టొద్దు, జరగాలి. చాలా రోజులుగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. OCP 4 ఇక్కడ మేడిపల్లి OCP 4 ప్రారంభమైనప్పుడు కనీసం మాకు తాగునీటి వసతి కోసం కూడా సరిగ్గా సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు, రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. అప్పుడు సింగరేణి యాజమాన్యం మాట ఇచ్చి కూడా తప్పింది. ఇప్పటికైనా మాకు సహకారం అందించాలని
కోరిన సందర్భంలో నేను, మేయర్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారి ఆలోచన మేరకు సింగరేణి పైన ఒత్తిడి చేసి ప్రస్తుతానికి ఒక 35 లక్షల రూపాయలతోని వివిధ అభివృద్ధి పనులను ఇలా చేయడం జరుగుతూ ఉంది. గతంలో పరిపాలించినటువంటి పాలకుల నిర్లక్ష్యం ఇలా మెడిపెల్లి గ్రామంలో వెనుకబడడానికి గల కారణమైంది. అప్పుడు OCP4 ఉన్నప్పుడు అనేక అవకాశాలు ఉన్నా కూడా చేసుకోలేనటువంటి పాలకవర్గం, పాలకులు ఈరోజు ఈ యొక్క అభివృద్ధికి OCP4 బంద్ అయిపోయింది. ఫిబ్రవరి 1 నుండి కేంద్ర బడ్జెట్, ఫిబ్రవరి 3 నుండి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత క్రమంలో బడ్జెట్ కేటాయింపులు చేయాలని CPIM కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు చేరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో మొదటి ప్రాధాన్యత వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. సంక్షేమ రంగానికి నిధులు పెంచాలని కోరారు. బడ్జెట్లో కేటాయింపులు పెరుగుతున్నాయి తప్ప కేటాయించిన బడ్జెట్ను ఖర్చు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేస్తున్నారు. అదేవిధంగా మన దగ్గర ఫిబ్రవరి 3వ తేదీ నాడు ఇక్కడ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతుంది. ఇదంతా బడ్జెట్ సంబంధించినటువంటి కాలం. దాంతోపాటు 9 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అందుకని ఈ బడ్జెట్కి చాలా కీలకమైన బాధ్యత ఉన్నది. అందుకనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా తగిన విధమైనటువంటి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటివి చాలా కాలం నుంచి సరి అయినటువంటి నిధులు లేక పనులు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ఇది చాలా కీలకమైంది. ఇది కనుక పూర్తి చేస్తే డిండి ప్రాజెక్టుకు వచ్చి డిండి నుంచి అటు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీటి వసతి కలగడానికి అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేదల కోసమే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సేవలు, ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యము. గోలి ప్రభాకర్. బాసరలో భక్తునికి తిప్పలు, రూమ్ బుక్ చేసుకున్న తర్వాత లేదన్నారు. ఆవేదన చెందిన శ్రీకాకుళం భక్తుడు. మూసీని ప్రక్షాళన చేయాలి, బీజేపీని ఓడించడం మా రాజకీయ కర్తవ్యం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.